తెలుగు సినిమా స్వర్ణయుగంలో మూలస్తంభం మూల నారాయణ స్వామి. జయభేరి, దొంగరాముడు, దేవదాసు, బంగారు పాప, పాతాళ భైరవి, మాయాబజార్ మొదలైన సినిమాలను ప్రస్తావిస్తూ తెలుగు సినిమా స్వర్ణయుగమని అంటుంటాం. ఈ ప్రయత్నాలు బీజప్రాయంగా మొదలైనప్పుడు తొలుత ఆ చరిత్రలో తారసపడే పేరు మూల నారాయణ స్వామి. కెవి రెడ్డి దర్శకత్వంలో చిత్తూరు నాగయ్య ప్రధాన పాత్రగా వచ్చిన భక్తపోతన అఖండ విజయం సాధించింది. అయితే సరైన స్టూడియో సదుపాయాలు లేవని గుర్తించి వాహిని స్టూడియోకు నడుం కట్టారు మూల నారాయణ స్వామి. వాహిని స్టూడియోలో నిర్మించిన తొలి చిత్రం గుణసుందరి కథ. ఇది కూడా కెవి రెడ్డి దర్శకుడిగా విడుదలై గొప్ప విజయాన్ని పొందింది. మొదట కెవి రెడ్డిని దర్శకుడిని చేయాలంటే భాగస్వామి అయిన బిఎన్ రెడ్డి అభ్యంతరం చెప్పారు. నారాయణ స్వామి పట్టు వదలకుండా లాభం వస్తే కంపెనీకి, నష్టం వస్తే తనకి అని ముందుకు సాగాడు. దర్శకుడిగా కెవి రెడ్డి ప్రవేశం ఎంత ఆసక్తిగా మొదలైందో నారాయణ స్వామి ముగింపు అంతకు మించి ఉత్కంఠ కలిగిస్తుంది. కేవలం 38 సంవత్సరాలకే జీవితం చాలించిన మూల తెలుగు సినిమా వైభవానికి మూలస్తంభం. తాడిపత్రికి చెందిన నారాయణ స్వామికి చిన్నతనం నుండి కళాభిరుచి. చిన్న వయసులోనే తండ్రి కనుమూస్తే ఆ వ్యాపారాలను ఎన్నో రెట్లు వృద్ధి చేశాడు. నూనె మిల్లులు, బట్టల మిల్లులు, సిరమిక్ పరిశ్రమ, సహకార బ్యాంక్, పాల సహకార సంఘం, మార్కెట్ యార్డులు, పల్లా క్యానింగ్, ఇలా చాలా వ్యాపారాలు ఆయనవి. ఇంకో విషయం గమనించాలి. ఆయన సంస్థలకు రాయలసీమ బ్యాంక్, రాయలసీమ టెక్స్టైల్స్, కడప సిరమిక్స్, కడప ఎలక్ట్రానిక్ కంపెనీ వంటి పేర్లుండేవి. తాడిపత్రిలో వాహిని టాకీస్, అనంతపురంలో రఘువీర టాకీస్ మూలాగారివే. వీరికి బిఎన్ రెడ్డి, బి నాగిరెడ్డి సోదరుల తండ్రి గారితో వ్యాపార భాగస్వామ్యం ఉండేది. వీరు కలిసి బర్మాకు ఉల్లిపాయలు ఎగుమతి చేసేవారు. బిఎన్ రెడ్డి, కెవి రెడ్డి, చిత్తూరు నాగయ్య, లింగమూర్తి వంటి కళాభిరుచి కలిగిన వారు నారాయణ స్వామి మిత్రులు. వీరందరూ కలిసి హెచ్ఎం రెడ్డి భాగస్వామ్యంతో గృహలక్ష్మి రూపొందించారు. సినిమా విజయవంతమైంది. కానీ ఈ యువకులు వృద్ధుడైన హెచ్ఎం రెడ్డితో సర్దుకోలేక వాహిని సంస్థను నెలకొల్పారు. వందే మాతరం, సుమంగళి, దేవత సినిమాలను నిర్మించి వాహిని సంస్థ చరిత్ర సృష్టించింది. బాలమిత్రుడైన కెవి రెడ్డిలో వ్యాపారి నారాయణ స్వామి ఏమి చూశారో గాని తెలుగు తెరకు ఒక గొప్ప దర్శకుడిని పరిచయం చేశారు. కెవి రెడ్డి అప్పటికి ఆ సంస్థలో క్యాషియర్గా మాత్రమే, ఏ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేయలేదు. అందుకే మూల దార్శనికుడు. భక్తపోతన నిర్వహించినప్పుడు న్యూ టోన్ స్టూడియోలో ఇబ్బందులు గమనించి 2.5 లక్షల వ్యయంతో వాహిని స్టూడియో ఏర్పాటయింది. ఇందులో 2 లక్షలు నారాయణ స్వామివి కాగా మిగతా 50,000 బిఎన్ రెడ్డి, నాగిరెడ్డి తదితరులవి. ఆ సంస్థకు నారాయణ స్వామియే చైర్మన్. మూలాకు ఆంధ్ర బిర్లా అనే పేరుండేది. రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. కస్తూరిబా ఫండ్కు ఆ రోజుల్లో ₹1,00,000 విరాళమిచ్చారు. దీనిని స్వీకరించడానికి ముందు గాంధీ మహాత్ముడు స్వామి గారి పూర్వపరాలు శోధించారని అంటారు. ఎంతోమంది పిల్లల చదువుకు విశేషంగా సాయం చేశారు. ఆయన తోడ్పాటుతో ఎదిగిన వారు ఎందరో ఉన్నారు. వారిలో తర్వాతి కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన దామోదరం సంజీవయ్య ఒకరు. 1938, 1949 మధ్య కాలంలో గృహలక్ష్మి, వందే మాతరం, సుమంగళి, దేవత, భక్తపోతన, పెద్ద మనుషులు, వద్దంటే డబ్బు, స్వర్గసీమ, యోగివేమన, గుణసుందరి కథ సినిమాలను వాహిని సంస్థ ద్వారా రూపొందించారు. భక్తపోతన, గుణసుందరి కథ మధ్య 7 ఏళ్ల వ్యవధి ఉంది. స్టూడియో నిర్మాణం పూర్తి అవడం, దానికి కాస్త ముందు ఇన్కమ్ ట్యాక్స్ సమస్యల్లో నారాయణ స్వామి ఇరుక్కోవడం సంభవించింది. 30 లక్షల దాకా పెనాల్టీ పడింది. ఆస్తులు జప్తు అయ్యాయి. వాహిని స్టూడియో కూడా చేతులు మారి విజయవాహిని అయింది. నారాయణ స్వామికి 4 మగపిల్లలు, 4 ఆడపిల్లలు. కష్టాలు ముప్పురిగొన్నాయి. ఆరోగ్యం క్షీణించింది. క్షయ పట్టుకుంది. మదనపల్లి శానిటోరియంలో 38 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. అప్పటికి పెద్ద కుమారుడు వెంకట రంగయ్యకు 11 సంవత్సరాలు. కుటుంబం ఆర్థిక చిక్కుల్లో పడింది. దామోదరం సంజీవయ్య తోడ్పాటుతో బయటపడ్డారంటారు. ఏది ఏమైనా తెలుగు సినిమా స్వర్ణయుగానికి
మూల విరాట్ అయిన మూల నారాయణ స్వామి పరిణామగతి ఆశ్చర్యకరం.